హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా ఫేమస్ మ్యాగీ చేసుకుందాం. మ్యాగీ చాలా సింపుల్గా చేయొచ్చు కదండి, 2 minutesలో చేసుకోవచ్చు మ్యాగీ. కానీ మనం ఇంకా టేస్టీగా చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. కడాయిలో 1 క్యూబ్ బటర్ వేసాను. దీనిలోనే కొన్ని వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి సన్నగా కట్ చేసుకోవాలండి, కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో. ఎలాన్నా సరే బటర్ ఇంకా వెల్లుల్లి ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో గ్రైండ్ చేసిన టొమాటోస్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ టొమాటో పేస్ట్ కొంచెం ఉడకాలి. ఎందుకంటే ఉడుకుతుందండి. దీనిలో కొంచెం సాల్ట్ ఉన్న కారం వేసుకోవాలి. సాల్ట్ కారం వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సాల్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే దీనిలో మనం చీజ్ కూడా వేస్తాం. చీజ్లో కూడా సాల్ట్ ఉంటుంది కదండి, అందుకనే సాల్ట్ తక్కువ వేసుకోవాలి. ఇది చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ కొంచెం బాయిల్ అయినాక ఇప్పుడు మనం మ్యాగీ వేసుకోవాలి. మ్యాగీ మసాలా ఇంకా మ్యాగీ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒకటే పీస్ తీసుకున్నానండి, దాన్ని తుంపి వేస్తున్నాను. మీరు కావాలంటే 2 పీసెస్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా ఉడకాలి కదా, ఇది కూడా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాం. దీనిలో చీజ్ క్యూబ్స్ వేసాను. మీరు ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి మన మ్యాగీ. ఈ చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఉడికించుకుని సర్వ్ చేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకుంటున్నా. ఎందుకంటే చాలా టేస్టీగా సూపర్గా రెడీ అయిపోయిందండి మన మ్యాగీ. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కదా, కొంచెం హెల్తీగా చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఒకసారి తినొచ్చు అండి మ్యాగీ. ఎందుకంటే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇంట్లో మ్యాగీ. మీరు కడాయిలో ట్రై చేయండి ఒకసారి. చీజ్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చీజ్ వేసి కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.